జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. जात न पूछो साधु की, पूछ लीजिए ज्ञान, मोल करो तलवार की, పడి रहने दो మ్యాన్ అని కబీర్ దాసులు ఒక దగ్గర చెప్తారు. అంటే జాతి అడగొద్దు, కులమేది, ఒక సంతుడు ఉంటాడు, ఆయనకి సాధువు సంతులకి కులం ఉండదు. వాళ్ళ శ్రేష్టత, వాళ్ళ ఉన్నత, వాళ్ళ ఇది చూడాలి, కానీ వాళ్ళని ఇది చూడొద్దు. తేజ్, తల్వార్ది తేజ్ ఎంత ఉంది చూడు, అది పెట్టే సంచయం ఉంది, అది కొత్తదే పాతదే చూడొద్దు అని కబీర్ దాసులు చెప్తారు. రవిదాసులు అని ఉత్తర భారత్లో పెద్ద ఒక సంతులు, చెప్పులు కుట్టే ఆయన చమ్మారుడు, చాలా పెద్ద శ్రేష్ఠ సంతుడు అయిపోయాడు. ఆ కాలంది రెండు ఘటనలు వస్తాయి. ఒక రాజు ఉండేవాడు, అప్పుడు ఆయనకి సంతానం లేదు. అప్పుడు ఎవరో చెప్తారు, హిమాలయంలో నీలివర్ణంలో కమల పుష్పాలు ఉంటవి, అవి చాలా తేజం ఉంటుంది, అవి వాడిపోవు. అలాంటి 5 పుష్పాలు తెచ్చి దాన్ని ఒక దారంలో ఇచ్చేసి నీలకంఠ, కాశీలో ఉన్న విశ్వనాథన్కి మెడలేసి అభిషేకం చేయండి, మీకు సంతానం అవుతుంది అని ఏదో తిప్పలు పడి ఎవరెవరినో పంపించి హిమాలయంకి ఎక్కడెక్కడో తిరిగి ఆ 5 పుష్పాలు తెస్తారు. చాలా తేజం, వాడిపోవు అవి, ఎప్పుడు చూసినా అట్లే ఉంటుంది. దాంట్లో దారం 5 దారం వేయాలి. ఆ దారం వేసేటప్పుడు వాళ్ళు ఏం చెప్పింటారు, అభిమానము అహంకారం 2 ఉండరాదు ఆ వ్యక్తికి, ఆ వ్యక్తినే దారం వేయాలి. అభిమానము అహంకారం ఉన్న వ్యక్తి దారం వేస్తే పూలు వాడిపోతాయి, జాగ్రత్త. రాజు అంటాడు, నాకు అభిమానం లేదు, అహంకారం లేదు, నేను ఎన్నో దానాలు చేస్తా, ధర్మాలు చేస్తా, నేనే వేస్తా అని దారం వేయకపోతే వాడడానికి ప్రారంభమవుతుంది. అయ్యో నా దగ్గర కూడా ఏదో ఉంది అని తీసేస్తాం. వాళ్ళని వీళ్ళని సంతులని పెద్దవాళ్ళని ఎవరిని పిలిచినా ఎవరు ముట్టుకున్నా వాడడానికి చాలా అవుతుంది. అది దారం వేసడానికి ఇవ్వదు, తీసేస్తే మళ్ళీ తేజంగా ఉంటావు, లైట్ మాదిరిగా ఉంటావు, పుష్పాలు వాడిపోవు. ఎవరైనా ముట్టుకుంటే అభిమానం అహంకారం ఉంది అని లెక్క. ఏం చేయాలి, ఎక్కడ పోతే సరిపోలేదు. ఎవరో చెప్తారు, ఆ కాశీ దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఒక విలేజ్లో రవిదాసుడు అని చెప్పులు కుట్టేట ఆయన దగ్గర చూడండి, ఆయన మహాన్ సంతుడు, ఆయన ముట్టుకోతే చేస్తే కావచ్చు. సరే అంటాడు రాజు, తన పని కావాలి, అక్కడికి పోతుంటే ఒక భిక్షుకుడు పోతుంటే ఆయన చెప్పులు చినిగిపోయి ఉంటుంది భిక్షుకుని. ఆ రవిదాసుడు ఆయన పిలుస్తాడు భిక్షుకుని, ఇక్కడ రా, ఎందుకు కుంటున్నావంటే చెప్పులు తెగిపోయింది ఆయన అంటే, రా తీసిస్తారా, రిపేర్ చేస్తా అని ఆయన బిచ్చగాని చెప్పులు రిపేర్ చేస్తుంటాడు ఆయన. అప్పుడు రాజు అడుగుతాడు, నాయన నాది ఒక పని ఉంది, నాకు సంతానం కావాలని నేను ఒక పెద్ద పూజ చేస్తున్నా, ఈ 5 కమల పుష్పాలు ఉన్నవి, దీంట్లో ఒక దారం వేసేయాలి, అభిమానము అహంకారం లేని వ్యక్తినే దారం వేయాలంట, దయచేసి నీ పేరు చెప్పినరు, నీవు దీన్ని దారం వేసి అంటే, రాజా ఈయన చెప్పులు కుడుతున్న బిచ్చగాని ఒక 5 నిమిషాలు ఉండు అని బిచ్చగాని చెప్పులు కుట్టిన తర్వాత అన్ని వివరాలని, నా చేత కాదు నాయన, నేను మామూలు వ్యక్తిని, చెప్పులు కుట్టే వ్యక్తిని, నాలో ఆ శక్తి ఎక్కడ ఉంటుంది, ఇక్కడ కాశీలో పెద్ద పెద్ద పండితులు ఉండరు, వాళ్ళని అడుగు, వాళ్ళదంతా అయిపోయింది ఆయన, పండితులు జ్ఞానులు వీళ్ళంతా అయిపోయింది, ఇప్పుడు నేను ఒకటే మిగిలిన, ఎట్లన్నా చెయ్యి, దారం ఇంత మైలైంది, ఇక్కడ తోలు వాసన వస్తుంది, చూడు ఎట్లా ఉంది పరిస్థితి నాది, కూర్చున్న బయట చెట్టు కింద, సరే నాయన ఏమున్నా పర్వాలేదు, నా కొరకు ఇది ఒక ప్రయత్నం చెయ్యి. సరే అని తీసుకుని ఆయన దారం వేస్తే ఆ పుష్పాలు ఇంకా తేజంగా అయిపోతాయి, లైట్ ఇంకా ఎక్కువ వస్తుంది. 5కి దారం వేసి ఇస్తాడు రాజు. చాలా సంతోషం నుంచి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు, మహాప్రభో నీవు దేవుని స్వరూపమయ్యా అని. అవి తీసుకుని పోయి శివునికి, నీలకంఠానికి ఇవి చేస్తాడు, అభిషేకం. ముందర రాజుకు సంతానం అవుతుంది. అది కథ, పౌరాణిక కథలు ఉన్నట్టు వస్తుంది. చూడండి ఆ శక్తి ఎంత ఉంటుంది అనేది, వ్యక్తి మహత్వం కాదు, ఆ శక్తి వాళ్ళ దగ్గర మహత్వం. అదే ప్రకారం ఒకరోజు ఆయన కూర్చుని చెప్పులు కుడుతుంటే కొందరు వపనుడు అయ్యగారులు వస్తారు, ఏమరా చెప్పులు కుడతావా? కుడతా ప్రభో, స్వామి కుడతా, తీసుకో కుట్టు. వేసిండు, చెప్పులు కుట్టిండు. ఎంత పైసలు? ఏమనియండి స్వామి, పెద్దలు మహానుభావులు మీ దగ్గర ఏమడగాలి, తీసుకో, ఒక దుడ్డు ఇట్లా పాడేస్తారు. ఆ దుడ్డు తీసుకుంటాడు. స్వామి ఎక్కడ ప్రయాణము, 5 మంది మీరంతా పోతున్నారు, గంగా స్నానం పోతున్నాం రా, గంగా పూజ ఉంది, ఈరోజు మంచి రోజు, రేపు ఉదయం గంగా స్నానం చేయాలి సూర్యోదయంకి, మహాపుణ్యము, అట్లా ఇట్లా ఏదో చెప్తారు, పర్వకాలము అవి ఇవి అంటే. సరే స్వామి, నాకు అవన్నీ ఏం తెలియదు, ఒక పని చేస్తారా నా కొరకు, చెప్పు ఏం పని? ఈ దుడ్డు గంగమ్మ తల్లి ఏంటి రవిదాసుడు ఇచ్చాడు అని చెప్పండి, ఆమె చెయ్యి మీది కంటే ఆ చెయ్యిలో వేసేయండి, గంగమ్మ చెయ్యిలో. నవ్వుతారు అందరు, గంగమ్మ చెయ్యి మీదకి ఎట్లా ఎక్కుతుంది రా కూడా, గంగలు ఏమంటే వేస్తాం కానీ గంగమ్మకి నీ పేరు చెప్తే చెయ్యి మీదకి వస్తుంది అంటే అంతే పెద్ద ఇదే నువ్వు అట్లా ఎట్లా ఏదో వ్యంగ్యంగా అంటాం. లేదు స్వామి, చూడండి ఒకసారి
సారెత్తే అని తీసుకుంటే ఇంకొక కన్ఫ్యూజన్, ముట్టొద్దు వాడు చమ్మారని ముట్టుకుని పైసలు ఎట్లా తీసుకుంటావు, కింద పెట్టమని చెప్పాను. కింద పెడితే పవిత్రో అని ఏదో నీళ్ళేసి ఆ దుడ్డు తీసుకుని పోతారు. వాళ్ళ పూజలు గీజలు మరవాగణ వాయనం అవి ఇవి ఏదైనా చేసుకుంటారు వాళ్ళు. తర్వాత గడ్డకు వచ్చి స్నానం చేసి బట్టలు తుడుచుకునేటప్పుడు ఆయన శిష్యుడు జ్ఞాపకం చేస్తాడు, అయ్యో ఆ రవిదాసుడు ఒక దుడ్డు ఇచ్చండి స్వామి, మీరు గంగలో వేసేది మర్చిపోతిరి, చెయ్యి ఇట్లా మీదకి వస్తుందంట గంగమ్మ, చూద్దాం తేండి ఇక్కడ అని తీసుకుని ఇక రవిదాసుడు పంపించడు, తల్లి గంగమ్మ అంటే నిజంగా చెయ్యి పైకి వచ్చేస్తుంది. ఒకటి చెయ్యి ఆశ్చర్యం, చెయ్యిలో పైసలు వేస్తారు, వణుకు పుడుతుంది వీళ్ళకంతా చూసి, అయ్యో గంగమ్మ తల్లి నీళ్ళ నుంచి పైకి చెయ్యి వచ్చింది అని రవిదాసుని పైసలు తీసుకుంటుందంట. ఇది కాల్పనిక కథ ఉండొచ్చు, ఏమైనా కొద్దిగా ఎక్కువ తక్కువ ఉండొచ్చు, అది వేరే విషయం. అంటే చూడండి, తాత్పర్యం ఏమిటంటే మనిషి జ్ఞాని శ్రేష్ఠ వ్యక్తులకి కులము సంబంధం లేదు. అందుకొరకే కబీర్ దాసుడు జాతన పూछो సాధు की पूछ लीजिए ज्ञान मोल करो तलवार की पड़ी रहने दो మ్యాన్ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం. అందరిలో ఉన్న జ్యోతి స్వరూపం దేవుడు ఒకటే, మేమంతా ఒకటే, వసుధైవ కుటుంబకం మన వేదాలు చెప్పేవి. దాని కొరకే శంకర భగవత్పాదులు చాండాలోపి మమ గురువు, ఒక చాండాలుడు కూడా నా గురువు అయ్యా అని ఆయన సాష్టాంగ నమస్కారం చేసాడు కాశీలో. దాన్నే స్వామి వివేకానందుడు, నువ్వు ముట్టొద్దు అంటే ఏమైంది నీకు మహారోగమా, నువ్వు ముట్టొద్దన్నందుకు మన వాళ్ళు ఇస్లాంకి వెళ్ళిపోయారు, నువ్వు ముట్టొద్దన్నందుకు మన వాళ్ళు క్రిస్టియన్ ధర్మంకి వెళ్ళిపోయారు, నువ్వు ముట్టొద్దన్నందుకు మన ధర్మాన్ని నిడిచిపోతున్నారు. కుక్కను ముడతావు, నక్కను ముడతావు, పిల్లిని ముడతావు, ఆవును ముడతావు, బర్రెను ముడతావు, అందరిని ముడతావు, మనుషులుంటే దూరం మడి అంటావు. ఏమైంది నీకు మహారోగమా, లెప్రసియా అని ఆవేశంగా వివేకానందులు అన్నారు. అస్పృశ్యత మహాపాపం, మేము ఎవరు ఆచరించరాదు. గత ఏమో జరిగింది అయిపోయింది. ఇది సమాజం మారింది, మేమంతా అన్నదమ్ములు, మేమంతా ఒకటే, అనేకతా మే ఏకతా, యహీ హై హిందూకి విశేషత. ఈ భావనతో జీవించాలి. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.